హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి, గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ, ఏఎల్పి కానీ ఎనీ టెక్నీషియన్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి కదమ్మా. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అందులో గాను ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం క్రియేట్ చేసిన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి బిట్స్ 3000 పీడిఎఫ్లోంచి 14th క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీ 9th క్లాసు జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ నుంచి అయితే క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీన్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అమ్మా. ఇప్పుడైతే ఈ క్వశ్చన్ని క్లారిటీగా చూద్దాం. ఈ క్రింది మూలకాలలో ఏది అలోహమైనది కానీ మెరుస్తుందని అడిగాడు. ఏం లేదమ్మా, క్లారిటీగా చూస్తే లోహాలకి మాత్రమే, మూలకాలలో లోహాలకి మాత్రమే మెరిసే స్వభావం కలిగి ఉంటుంది. అయితే ఏంటమ్మా లోహాలంటే? ఉదాహరణకి వెండి, అలాగే బంగారము, అలాగే ఇనుము, వీటికి స్వయంగా మెరిసే స్వభావం గుణం కలిగి ఉంటుంది. అయితే అలోహాలు వచ్చినప్పటికీ మెరిసే స్వభావం కలిగి ఉండవు, డల్గా ఉంటాయి. కానీ క్వశ్చన్లో ఏ విధంగా అడిగాడు? ఇది ఒక అలోహం అని అన్నాడు. అలోహాలకి మెరిసే స్వభావం ఉందా? లేదు కదా. కానీ మెరిసే స్వభావం ఉంది. అటువంటి మూలకం ఏదని అడిగాడు. ఆ మూలకం ఏంటంటే అయోడిన్ అమ్మ. అయోడిన్ అనేది పేరుకు మాత్రమే ఒక అలోహం అయినప్పటికీ దీనికి స్వచ్ఛంగా మెరిసే స్వభావం కలిగి ఉంది. నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బన్కు సంబంధించి ఈ క్రింది వారిలో ఏది సరైనది అని అడిగాడు. ఈ క్వశ్చన్ వచ్చి మన ఎన్సీఆర్టీ 3000 బిట్స్ పీడిఎఫ్లో 15th క్వశ్చన్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో 8th క్లాస్ జనరల్ సైన్స్ కెమిస్ట్రీలో అయితే కార్బన్కి సంబంధించి ఉంది. అందులోంచి ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కార్బన్కు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ క్లారిటీగా చూద్దాం. స్వభావ రీత్యా కార్బన్ అనేది ఒక అర్ధలోహం అంట. అర్ధలోహమా? కాదు కదా. అర్ధలోహం అంటే ఏంటమ్మా? అటు లోహం మరియు ఇటు అలోహం యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాం? అర్ధలోహం అంటారు. కార్బన్ అర్ధలోహం కాదు కదా. అర్ధలోహానికి ఉదాహరణ ఏంటి? సిలికాన్. సిలికాన్ ఒక అర్ధలోహం. నెక్స్ట్ ఏంటి? కార్బన్ ఒక ఆదర్శ వాయువు అని చెప్పాడు. ఆప్షన్ బి అని చెప్పాడు. కార్బన్ ఒక ఆదర్శ వాయువు అని చెప్పాడు. ఆదర్శ వాయువులు అంటే ఏంటి? హీలియం, నియాన్, క్రిప్టాన్ ఉన్నాయి కదమ్మా. ఇలాంటి వాటిని ఆదర్శ వాయువులు అంటారు. మరి కార్బన్ ఆదర్శ వాయువు ఏంటి? కాదు కదా. ఇది కూడా రాంగే. మరి నెక్స్ట్ ఏంటి? ఆప్షన్ సి. స్వభావ రీత్యా కార్బన్ ఒక అలోహం అని చెప్పాడు. ఇది రైట్ అమ్మా. ఎందుకంటే కార్బన్ అనేది ఒక అలోహం. కార్బన్ అనేది ఒక అలోహము. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంతమ్మా? 100 కదా. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 100. అదేవిధంగా కార్బన్ అనేది స్వభావరీత్యా ఒక అలోహం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది లైమ్ వాటర్లో ఉంటుందని అడిగాడు. క్రింది వాటిలో ఏది లైమ్ వాటర్లో ఉంటుందని అడిగాడు. ఇంతకీ లైమ్ వాటర్ అంటే ఏంటో మనకు తెలియాలి కదమ్మా. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ సజల ద్రావణం. అంటే ఏంటమ్మా? సజల కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రావణాన్నే మనం లైమ్ వాటర్ అంటారు. అంటే దీని ఆన్సర్ ఏంటమ్మా? లైమ్ వాటర్లో ఉండేది ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్. సరే, ఇంతకీ ఈ లైమ్ వాటర్ ఏంటి? అది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే ల్యాబొరేటరీస్లో, అంటే ల్యాబొరేటరీ ప్రయోగశాలల్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉనికిని అంటే ఐడెంటిఫై చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ని ఐడెంటిఫై చేయడానికి మనకి లైమ్ వాటర్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా వాటర్ యొక్క హార్డ్నెస్, నీటి కాఠిన్యతను తగ్గించడానికి, అంటే వాటర్ యొక్క హార్డ్నెస్ను తగ్గించడానికి ఈ లైమ్ వాటర్ని అయితే ఈ వాటర్లో కలపడం జరుగుతుంది. ఇలాంటి ఎన్సీఆర్టీ బిట్సే అడుగుతాడమ్మా రైల్వే ఎగ్జామ్లో. అంతేగాని పబ్లికేషన్ సంబంధించిన బుక్స్లోంచి ఇలాంటి బిట్లు అందులో కనిపించవు. ఆ బిట్లు మన రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడగడు. ప్రెసెంట్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగేవేంటి? 6th క్లాసు టు 10th క్లాసు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న జనరల్ సైన్స్లోంచి బిట్స్ మాత్రమే అడుగుతాడు. అయితే ఈ బిట్స్ అన్ని కూడా మీరు కూడా చదువుకోవచ్చు సార్. ఇప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఆల్ జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని మీరు తీసుకొని జాగ్రత్తగా చదువుకోవచ్చు. బట్ అలా చదివితే పుణ్యకాలం కాస్త అయిపోద్దాం, ఎగ్జామ్ టైం కాస్త కంప్లీట్ అయిపోద్ది. అలా మీరు కష్టపడకున్నా మేము కష్టపడి మా టీం అంతా కలిసి ఒక ఎన్సీఆర్టీ 3000 బిట్స్ పీడిఎఫ్ని అయితే క్రియేట్ చేసాము. పక్కన డిస్ప్లే అవుతున్న బిట్స్ అయితే ఆ విధంగా ఉంటాయి. మీకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి
ప్రతి క్వశ్చన్ జనరల్ సైన్స్లో కంప్లీట్గా కవర్ అవుతుంది. అదేవిధంగా ప్రతి 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఎన్సీఆర్టీ బిట్స్ అని చెప్పి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా మన యాప్లో నిర్వహిస్తుంటాము. అలాంటిది మీకు కావాలనుకుంటే యాప్లో ఉన్న మాక్ టెస్టులు డైలీ రాయాలనుకున్నా, లేదా 3000 బిట్స్ పీడిఎఫ్ కావాలనుకున్నా నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినా నేనైతే మీకు కూపన్ కూడా ఇస్తాను. ఆర్థికంగా మనీ లేని వాళ్ళకి హెల్ప్ చేసి కోర్సు తక్కువగా ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది మూలకాలలో పరమాణు సంఖ్య 33 ఏది? ఏమడిగాడమ్మా? క్రింది మూలకాలలో పరమాణు సంఖ్య 33 గల మూలకం ఏదని అడిగాడు. ఏ మూలకం అమ్మా? ఆర్సెనిక్ మూలకము. ఆర్సెనిక్ మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 33. అదేవిధంగా బేరియం యొక్క పరమాణు సంఖ్య ఎంతమ్మా? కరెక్ట్గా చెప్పాలి. బేరియం యొక్క పరమాణు సంఖ్య 56. మరి నియాన్ యొక్క పరమాణు సంఖ్య? నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10. రాసుకోవాలి కరెక్ట్గా, నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి, లేదా మన పీడిఎఫ్ అయినా తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంతో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండమ్మా. ఆర్సెనిక్ అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఆర్సెనిక్ అయితే 33, బేరియం యొక్క పరమాణు సంఖ్య 56, నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10, అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఎన్సీఆర్టీ బిట్స్లోంచి 3000 బిట్స్ పీడిఎఫ్లోంచి ఈ క్వశ్చన్ అనేది దాదాపుగా 268 బిట్లో ఉంటుంది, క్వశ్చన్లో ఉంటుంది. క్లారిటీగా అక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇక్కడ కూడా క్లారిటీగా ఒకసారి వినండమ్మా. ఫస్ట్ వన్ చూద్దాం. మానవుడి గుండె ద్వారా రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అడిగాడు. ఈ విధంగా లేదా ఏ విధంగా జరుగుతుంది అడిగాడు. ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను, క్లారిటీగా గుర్తుపెట్టుకోండమ్మా. మనం ఎప్పుడూ కూడా ఎటువంటి పని చేసిన ఇంట్లో పెద్దోడు చిన్నోడు ఉంటాడు. పెద్దోడు ఇప్పుడు కూడా ముందు వెళ్తుంటాడు కదా ఏ పనికైనా, అయితే వాడిని కర్ణిక అని పిలుద్దాం. పెద్దోడిని ఇప్పుడు కూడా కర్ణిక అని పిలండి, చిన్నోడిని జఠరిక అని పిలండి. అదేవిధంగా మనం ఏ పని ప్రారంభించినా మొదటగా కుడి చేతిని కదా ఉపయోగించమని చెప్తారు పెద్దలు. అదేవిధంగా ఫస్ట్ ఇంట్లో ఏ పనికైనా పెద్దవాడు వెళ్తాడు, కుడి చేతిని ఉపయోగిస్తాము. ఈ చిన్న ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్గా పెద్దవాడు ఎవడమ్మా? కర్ణిక. ఏ చేయి ఉపయోగించమన్నా? కుడి చేయి కదా. ఫస్ట్ కుడి కర్ణిక ఎక్కడ ఉందో చూడండి అమ్మా, ఆప్షన్ సిలో ఉంది. అంటే ఇక్కడ నుంచి క్లారిటీగా మనం చూద్దాం. ఆప్షన్ సిలో రక్తం అనేది శరీర భాగాల నుండి కుడి కర్ణికలోకి ప్రవేశిస్తుంది. ఏ రక్తం ఇది? ఆక్సిజన్ లేని రక్తం. తర్వాత ఏంటమ్మా? కుడి జఠరిక, చిన్నోడు కదా, తర్వాత వెళ్ళాలి కుడి జఠరికకు వెళ్తుంది. కుడి జఠరికలో ఏం జరుగుతుందంటే కుడి జఠరికలో ఉన్న రక్తము కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది. కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది. సరే, ఇంతకీ మరి ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందంటే, లంగ్స్లో ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ చెడు రక్తం కాస్త మంచి రక్తంగా మారుతుంది. అలాగే చెడు రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు పంపిస్తుంది ఊపిరితిత్తులు. అదేవిధంగా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను రక్తంలోకి పంపుతుంది. ఈ విధంగా రక్తాన్ని శుద్ధి చేసి తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు కూడి అయిపోయింది కదమ్మా, ఎడమలకు చిన్నోళ్ళ వైపు వెళ్దాము. ఎడమ కర్ణికకు పంపిస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా? ఎడమ కర్ణికకు పంపిస్తుంది. ఎడమ కర్ణికలో ఉన్న మంచి రక్తము ఇక్కడి నుంచి ఎడమ జఠరికకి వెళ్తుంది. నెక్స్ట్ ఎడమ జఠరిక నుంచి, ఇదే చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తము మహాధమని ద్వారా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. ఇదమ్మా హోల్ ప్రాసెస్. సింపుల్గా చెప్పాను. దీని ఎక్స్ప్లెనేషన్ ఫుల్ వీడియో అనేది మన జనరల్ సైన్స్ యాప్లో అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సింపుల్గా మానవుడి గుండె ద్వారా రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ కుడి కర్ణికలో వెళ్తుంది సార్, తర్వాత కుడి జఠరలోకి వెళ్తుంది, దాని నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మంచి రక్తంగా అంటే ఆక్సిజన్ కలిసిన రక్తంగా మారుతుంది. అక్కడి నుంచి ఎడమ కర్ణికకు, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికకు వెళ్తుంది. ఎడమ జఠరిక నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మహాధమని ద్వారా శరీరంలో అన్ని భాగాలకు మంచి రక్తం వెళ్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కండరాల క్షీణత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఏం లేదమ్మా, బాడీలో మానవ శరీరంలో కండరాలు క్షీణిస్తాయి కదా, అలా క్షీణించడానికి ఏ విటమిన్ లోపం వల్ల కారణం అడిగాడు. ఈ క్వశ్చన్ అయితే మనం ఎన్సీఆర్టీ 3000 బిట్స్ పీడిఎఫ్లో విటమిన్స్ టాపిక్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీ 10th క్లాస్ జనరల్ సైన్స్ బయాలజీ నుంచి అయితే ఈ బిట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కండరాల క్షీణత ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుందంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఈ విటమిన్ లోపం వల్ల జరుగుతుందమ్మా. ఈ విటమిన్ లోపం వల్ల కండరాల క్షీణత వస్తుంది. అయితే ఈ విటమిన్ యొక్క రసాయనిక నామం ఏంటమ్మా?
టోకోఫెరల్. అదేవిధంగా ఇది వంధత్వ నిరోధక విటమిన్. ఏంటమ్మా ఇది? యాంటీ స్టెరిలిటీ విటమిన్ అమ్మ. అదేవిధంగా ఆప్షన్ 1 చూద్దాం. ఏ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటమ్మా? ఏ విటమిన్ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్, రేచీకటి కలుగుతుందమ్మా. అదేవిధంగా కళ్ళు పొరుబాడటము, అంటే కళ్ళు అనేది పొడిబారటము, జిరాఫ్థాల్మియా అంటారు దీన్ని. జిరాఫ్థాల్మియా అంటారు. అందుకే ఏ విటమిన్ మనం యాంటీ జిరాఫ్థాల్మియా అని కూడా పిలుస్తారు. రెటినాల్, రసాయనిక నామము రెటినాల్. అదేవిధంగా యాంటీ జిరాఫ్థాల్మియా అని పిలుస్తారు. అయితే ఆప్షన్ డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 1 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్బిక్ ఆమ్లం అనగా ఏంటమ్మా అడిగాడు. ఆస్కార్బిక్ ఆమ్లం అనగా ఏమిటని అడిగాడు. ఆస్కార్బిక్ ఆమ్లం అంటే ఏంటమ్మా? ఇది ఒక విటమిన్ యొక్క రసాయనిక నామం. ఏ విటమిన్ అది? సి విటమిన్ యొక్క రసాయనిక నామం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఏంటంటే ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి యొక్క రసాయనిక నామము. అదేవిధంగా విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏంటి? ఇందా చెప్పాను కదమ్మా, రెటినాల్ లేదా యాంటీజిరాఫ్థాల్మియా విటమిన్ కూడా పిలుస్తారు. దీని విటమిన్ ఏ యొక్క రసాయనిక నామము రెటినాల్. విటమిన్ బి కాంప్లెక్స్ అంటే చాలా ఉంటాయి అమ్మా. B1, B2, నియాసిన్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ డి యొక్క రసాయనిక నామము మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 1 చూద్దాం క్లారిటీగా. నెక్స్ట్ 1, గాల్ స్టోన్స్ అనేది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు చెందిన వ్యాధి? ఇది మనం ఇచ్చిన 3000 బిట్స్ ఎన్సీఆర్టీలో వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ఉంటుందమ్మా. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. ఇది రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. గాల్ స్టోన్స్ అనేది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు చెందిన అడిగాడు. ఏ వ్యవస్థ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. సరే, ఇంతకీ గాల్ స్టోన్స్ అంటే ఏంటమ్మా? పిత్తాశయం, గాల్ బ్లాడర్ ఉంటుంది కదమ్మా పొట్టలో. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్, రాళ్ళు ఏర్పడ్డానే గాల్ స్టోన్స్ అంటారు. కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. అదేవిధంగా శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా మన పీడిఎఫ్లో ఎవ్రీ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి ఎప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ కానీ ఎటువంటి జనరల్ సైన్స్ టాపిక్ వచ్చినా ఒక బిట్ కన్ఫర్మ్ చేస్తాడు ఈ మధ్య. ఎందుకంటే ఇలాంటి బిట్లే కదా, ఎవరు పెట్టలేరు. చూడడానికి చిన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, కానీ అది ఏ వ్యవస్థకు సంబంధించిన మానవ శరీరంలో మనం చెప్పలేం కదా. సో ఇలాంటి క్వశ్చన్లు అన్నింటికి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఫుల్ వీడియో కావాలన్నా మన నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి బిట్ అయిన జనరల్ సైన్స్ నుంచి ఫుల్ క్లారిటీతో, ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి బిట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మూడిట్లోంచి కలిపి 3000 బిట్లు తయారు చేసాము. phase 1 మరియు phase 2 కింద అప్లోడ్ చేసాం. నెక్స్ట్ వీక్ అయితే phase 3 కూడా అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ క్వశ్చన్ కూడా అప్లోడ్ చేస్తాము. వీటన్నింటి మీద ఎవ్రీ 3 డేస్కి ఆర్ 2 డేస్కి మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ పెడుతుంటాం. ఆ గ్రాండ్ టెస్ట్ ఇప్పటివరకు ఒక 42 టెస్టులు అయితే అయ్యాయి. ఇంకో 42 టెస్టులు అయితే ఈ సంవత్సరంలో పెడతాము. ప్రతి టెస్ట్ని ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లో నుంచి ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఎనీ రైల్వే ఎగ్జామ్లో జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా షూర్ షార్ట్గా 25కి 20 వస్తాయి. అదే 20కి ఉంటే 18 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరైతే ఈ ఆపర్చునిటీని పొందాలనుకుంటే నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఇక్కడే డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి. ఫుల్ వీడియో మన యాప్లో అప్లోడ్ చేసాము. నెక్స్ట్ వీడియో అయితే రేపు ఈవినింగ్ వస్తుందమ్మా.